హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ జిమ్మీ చూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్‌ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ బ్లౌజ్‌కి సంబంధించిన స్టిచ్చింగ్ చార్జెస్‌తో పాటు ఏ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేశాను, ఎంత ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి రౌండ్‌గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా ఇది రౌండ్ నెక్ డిజైన్ అనమాట. ఈ క్లాత్ వచ్చేసి జిమ్మీ చూ సారీ బ్లౌజ్ క్లాత్ అనమాట. దీనికోసం 1.5 మీటర్ వరకు మనకి క్లాత్ అయితే అవసరం అవుతుంది. మనకి 1 మీటర్ అయితే ఆల్రెడీ బ్లౌజ్‌లో అయితే వస్తుంది కదా! ఒక పావు మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫుల్‌గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయడానికి 1.5 మీటర్ క్లాత్ అయితే సరిపోతుందనమాట. ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని తీసేసుకొని నెక్ డిజైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా నెక్ డిజైన్‌ని డ్రా చేసేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకొని లైనింగ్ క్లాత్‌తో ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసుకోకపోయినా సరే డైరెక్ట్‌గా అయినా సరే స్టిచ్ చేసేయొచ్చు. ఇక్కడ నేను క్లాత్ అయితే ఐరన్ చేయలేదు. ఐరన్ చేయకుండానే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా మనకి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది జరిగిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్‌కి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే సింపుల్‌గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయొచ్చు. అలానే తక్కువ క్లాత్‌లో హెవీ మోడల్‌లో బ్లౌజ్ డిజైన్‌ని కటింగ్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటే గనక ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కోసం మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుంచి 500 రూపీస్ ఉంటే గనక ఈ డిజైన్ కోసం 800 వరకు స్టిచ్చింగ్ చార్జెస్ అయితే తీసుకోవచ్చు. అలానే దీనికి యూజ్ చేసిన బీడ్స్ కానీ, లేస్ కానీ సెపరేట్ కాస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని అలానే ఈ నెక్ పార్ట్‌ని కూడా కలిపి మనకి ఈ 2 పీసెస్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను మిడిల్‌లో. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు నెక్ అనేది షేప్ అవుట్ కాకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకొని నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసి అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్ దగ్గర డాట్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని 3.5 ఇంచ్ కానీ లేదంటే 4 ఇంచెస్ కానీ పొడవులో డాట్స్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సారీ బ్యాక్ సైడ్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేయలేదు. క్యాన్వాస్ పేపర్‌ని కంపల్సరీ యూజ్ చేయాలా అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేయలేదండి. యూజ్ చేయకుండా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిద్దామని చెప్పేసి నేను డైరెక్ట్‌గా లైనింగ్ క్లాత్‌ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రమే స్టిచ్చింగ్ చేశాను. క్యాన్వాస్ పేపర్ అవైలబుల్‌గా లేని వాళ్ళు అలానే బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ వేయలేమనుకున్న వాళ్ళు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. బాగానే ఉంటుంది. కాకపోతే మనకి డిజైన్ అనేది నీట్‌గా కనిపించాలంటే ఇలా క్యాన్వాస్ పేపర్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు. కొన్ని చోట్ల లైనింగ్ బ్లౌజ్ 200 అట్లా ఇస్తారు కదా! అటువంటి చోట మీరు క్యాన్వాస్ పేపర్ బ్యాక్ పార్ట్ మొత్తం హ్యాండ్స్‌కి వేస్తే మీకు లాస్ అవుతుంది గనక ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనకిచ్చే స్టిచ్చింగ్ చార్జెస్‌ని బట్టి కూడా మనం మెటీరియల్ క్వాలిటీని, క్వాంటిటీని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేస్తున్నాను. మనకి నెక్ చుట్టూ ఒక సైజు, అలానే నెక్ మిడిల్‌లో డిజైన్ కోసం ఒక సైజులో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకొని నెక్ మిడిల్‌లో డిజైన్ కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పెద్ద సైజు. కొంచెం చిన్న సైజ్ అయితే మనకి ఈ విధంగా 3 ఇంచెస్ లెంత్ విడ్త్ తీసుకున్నాను. దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి పెద్ద సైజ్ డిజైన్ వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే నెక్ మిడిల్‌లో డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చనమాట. వీటిని కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ విధంగా
స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్ మిడిల్‌లో డిజైన్ చేసే వాటిని మాత్రమే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్‌గా కటింగ్ చేసిన పీస్‌ని తీసుకొని 2 సైడ్స్ కూడా స్టిచెస్ వేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఈ డిజైన్ కింద వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి. డిజైన్ పై వైపు నుంచి స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఈ పీసెస్ అన్నీ కూడా డిజైన్ పైనుంచేసి స్టిచ్చింగ్ వేయండి. ఇలా కంప్లీట్‌గా 2 సైడ్స్ కూడా స్టిచెస్ వేసేసిన తర్వాత ఇప్పుడు 2 పీసెస్‌ని కూడా నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే కొంచెం లేటెస్ట్‌గా ఉంటుంది. అలానే తక్కువ ఫ్యాబ్రిక్‌లోనే డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్క్రీన్‌లో చూపిస్తుంది కదా! మిడిల్‌లో మాత్రం ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇలా డిజైన్ మొత్తం కూడా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పీసెస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనిపైన వచ్చేసి కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని 2 లేయర్స్‌లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. మనకి ఫస్ట్ నెక్ చుట్టూ ఒక పావించి అయితే గ్యాప్ ఉంచేసి నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. మళ్ళీ ఈ లేస్‌కి ఒక పావించి గ్యాప్ ఉంచేసి ఇంకోసారి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బిగినర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలిగే బ్లౌజ్ డిజైన్ అనమాట ఇది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటిని కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్‌లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని, బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్‌కి ఒక పావు ఇంచ్ గాని, హాఫ్ ఇంచ్ గాని గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది నీట్‌గా వస్తుంది. వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్‌లో మాత్రం చిన్న ఫ్లవర్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిడిల్‌లో వచ్చేసి 3 పీసెస్‌ని ఉంచేసి చిన్న డిజైన్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్‌లో కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ తీసుకొని చుట్టూ కూడా స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసిన తర్వాత అవతల వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.